అబ్బా, ఏం చేయాలబ్బా? నాకేం అర్థం కావట్లేదు అసలు. పిచ్చి ఎక్కిపోతుంది. ఏంటి రోహిత్, ఏమైంది? అలా తిరుగుతున్నావు కాలుగాలిన పిల్లిలాగా? మ్యాటర్ చెప్తే నువ్వు నాలాగే తిరుగుతావు. అన్నీ మర్చిపోయి ఏదో ఫుల్ జాలీ మూడ్లో ఉన్నావు నువ్వు. ఏమైంది? కొంపదీసి ఐపీఎల్ ఏమన్నా షిఫ్ట్ చేశారా వేరే చోటికి? ఇప్పుడు ఐపీఎల్ గొడవ ఎందుకు నీకు? నేను టీమిండియా గురించి మాట్లాడుతున్నా. మరి మ్యాటర్ త్వరగా చెప్పుకుంటే నా మైండ్ ఇలానే ఏదేదో ఊహించేసుకుంటుంది. ఇప్పుడు మన వాళ్ళు T20 సిరీస్ను ఇంగ్లాండ్ పైన పిచ్చగా గెలిచారా? గెలవడమేంది, ఇంగ్లాండ్ వాళ్ళకు చుక్కలు చూపించారు. లాస్ట్ T20 అయితే నేను భలే ఎంజాయ్ చేశా. అభిషేక్ శర్మ దుమ్ము దులిపేశాడు కదా. వాళ్ళు గెలిచినందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. కానీ మన ప్రాబ్లం ఏంటో తెలుసా? ఇప్పుడు మనకు వాళ్ళతో వన్డే సిరీస్ ఉంది. ఇంగ్లాండ్ వాళ్ళ చేతిలో మనం ఓడిపోయామనుకో, అమ్ము, కరెక్ట్గా గుర్తు చేసావు నువ్వు. ఓడిపోతే ఊహించుకుంటేనే భయంగా ఉంది. ముందుగానే ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఉంది. అది దాని గురించి నా టెన్షన్ మొత్తం. అయితే ఈ టెన్షన్ మొత్తం పక్కన పడేసి మనం ఎలా గెలవాలా అని చెప్పి ఒక గేమ్ ప్లాన్ రెడీ చేద్దాం. ఇంగ్లాండ్ వాళ్ళ పైన గెలవడానికి కావాల్సింది గేమ్ ప్లాన్ కాదు, మన ఇద్దరి ఫామ్. ఇంకేంటైతే మరి, ఇంకా 2 రోజులు టైం ఉంది కదా, ఫుల్గా ప్రాక్టీస్ చేద్దాం. ఇంగ్లాండ్ వాళ్ళ మైండ్ బ్లాక్ అయ్యేలా బ్యాటింగ్ చేద్దాం. ఏమంటావు? హలో, మీరు ఎలా బ్యాటింగ్ చేసినా ఎంత కష్టపడినా వన్డే సిరీస్ మాత్రం మాదే. ఇది గెలవకుండా ఇండియా దాటేదే తగ్గేదే లేదు బట్లర్. ఇది మా ప్రెస్టేజ్కు సంబంధించిన విషయం. ఈ వన్డే సిరీస్ మేము గెలిచి తీరాలి. నువ్వు అనుకున్నంత ఈజీ కాదు మా మీద గెలవడం. మా వాళ్ళు T20 సిరీస్ ఓడిపోయాక మెంటల్కి కూర్చున్నారు. ఎలాగైనా ఈ 50 ఓవర్స్ మ్యాచ్లు గెలవాలి అని చెప్పి ఫిక్స్ అయిపోయారు. మీరు ఎన్ని ప్లాన్లు వేసుకున్నా ఏం చేసుకున్నా వన్డే సిరీస్ మాత్రం మాదే. బట్లరు, అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు? కొంచెమైనా మీకు మైండ్ పనిచేస్తోందా? ఏంటి అంత సీరియస్ అవుతున్నావు? ఏమైంది సడన్గా? అలా కాదు బట్లరు, ఇండియాకు వచ్చి ఇండియాలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మేము టీంలో ఉండగా వన్డే మ్యాచ్ గెలిచేద్దాం అనుకుంటున్నారు. దీనికన్నా మూర్ఖత్వం ఏమన్నా ఉంటుందా? ఏందో మీరు పెద్ద ఇంతవరకు ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఓడిపోయినట్టు బిల్డప్ ఇస్తున్నారు. మేము మ్యాచ్లు ఓడిపోయామా గెలిచామా అనేది కాదు మ్యాటర్. ఇక్కడ మీ మీద ఈ జరగబోయే సిరీస్లో గెలుస్తామని చెప్తున్నాం కదా, అది మ్యాటర్ ఇక్కడ. అదే చూద్దాం. అయినా ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో ఇంకొన్ని రోజులు తెలిపోతుంది కదా. ఇదిగో బట్లర్, ఎలాగో T20 సిరీస్ పోయింది, వన్డే మాత్రం గెలవాలి. నువ్వు నన్ను ఓపెనర్గా పంపించు. అదేంట్రా అలా అడుగుతున్నావు? నువ్వే కదా మన టీంకి ఓపెనరు. అలా కాదన్నా, ఏమన్నా T20 సిరీస్ సరిగ్గా ఆడలేదని చెప్పి నా మీద డౌట్తో నన్ను టీంలోంచి తీసేస్తామో అనుకున్నాను. లాస్ట్ T20 ఆడావు కదా, ఇక అదే ధైర్యంతో పెట్టుకుంటున్నాను. ఒకవేళ ఫస్ట్ వన్డేలో సరిగ్గా ఆడకుండా హ్యాండ్ ఇచ్చావనుకో, ఇక ఇంగ్లాండ్ టీం వైపు కూడా చూడకుండా చేస్తాను. రోహిత్ అన్న, నేను ఓపెనింగ్ చేస్తానన్నా, మంచిగా బ్యాటింగ్ చేస్తా. ఇంగ్లాండ్కి చుక్కలు చూపించేలా బ్యాటింగ్ చేస్తా. ఒరే, నువ్వు బ్యాకప్ ప్లేయర్ రా, నిన్ను టీంలోకి ఎలా తీసుకోవాలి? దాందేముందన్నా, శుభ్మన్ గిల్ని పక్కన కూర్చోబెట్టు. హలో బాబు, వైస్ కెప్టెన్ అమ్మా ఇక్కడ. వైస్ కెప్టెన్ పక్కన కూర్చోబెట్టి నువ్వు బ్యాటింగ్కి వచ్చేస్తావా? నువ్వు వైస్ కెప్టెన్వి, నేను మాట్లాడుతుంది మెయిన్ కెప్టెన్తో. కొద్దిసేపు అక్కడ నిలబడు. అలా కాదురా యశస్వి, వాడు చెప్పింది కరెక్టే కదా. వైస్ కెప్టెన్ని తీసేసి నేను ఎలా టీంలో పెట్టుకోవాలి? అయితే ఆ వైస్ కెప్టెన్ ఏదో నన్నే చేసేయన్నా, నేనే బ్యాటింగ్ చేస్తాను. ఏమంటావు? ఒరే, నువ్వు చెప్పేది మరి దారుణంగా ఉందిరా. అవన్నీ జరిగే పనులు కావు. కానీ నువ్వు వెళ్ళి బాగా ప్రాక్టీస్ చేసుకో. శుభ్మన్ గిల్ గాడికి దెబ్బ తగిలితే నువ్వే కదా బ్యాటింగ్కి రావాల్సింది. ఏందన్నా, ఎవరికో దెబ్బ తగిలితే నేను వచ్చి బ్యాటింగ్ చేయాలా? అలాంటి పొజిషన్ నాకొద్దు. నేను అడుగు పెట్టగానే నా కోసం రెడ్ కార్పెట్ తెరుచుకోవాలి. అలాంటి పొజిషన్ కావాలి. అలాంటి పొజిషన్ కావాలంటే నేను రిటైర్ అవ్వాల్సిందేరా. మరి అది ఎప్పుడు జరుగుతుందన్నా? ఏంట్రా ఫ్యూజులు దొబ్బాయా? అంటే నీ పొజిషన్ కోసం నన్ను రిటైర్ అవ్వమని చెప్పేస్తావా? అంటే అలా కాదన్నా, ఏదో బ్యాటింగ్ మీద ఆశతో అడిగాను. ఇదిగో రోహిత్, ఈ బ్యాటింగ్ పంచాయతీ పక్కన పెట్టు. కానీ ముందుగానే బుమ్రాగాడు టీంలో లేడు కాబట్టి షమిగాన్ పైన ప్రెజర్ పెట్టకుండా మంచిగా బౌలింగ్ చేయించుకో. ఎందుకంటే నెక్స్ట్ మనకు ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది, గుర్తుంది కదా? గుర్తుంది కోహ్లీ. మొత్తం సెట్ చేస్తా కదా. షమీని, ఆ హార్దిక్ పాండ్యాను, ఆ హర్షదీప్ గాన్ని, జడేజా గాన్ని క్లీన్గా సెట్ చేసుకుని బౌలింగ్ చేపిస్తా. ఎవరి మీద భారం పడకుండా చూసుకుంటా. సరే, మళ్ళా నేను పోయి గట్టిగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయాలి. నువ్వు కూడా ఈ పంచాయతీ తొందరగా అయిపోగొట్టి బ్యాటింగ్ ప్రాక్టీస్కి వెళ్ళు.
ఓకే కోహ్లీ.